ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా ఆత్మిక స్థితిని పక్కా చేసుకోమన్నారు. పరస్పరం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మేము ఆత్మలం, సోదరులం, నా సోదర ఆత్మతో నేను మాట్లాడుతున్నాను అని ఈ ప్రాక్టీస్ చేయమన్నారు. బాబా అడిగారు, పిల్లలు మీరు నన్ను పిలిచారు కదా పతిత పావన రండి అని, మరి ఇంకా విషయసాగరంలోనే మునకలు వేయాలని ఉందా? నాతో పాటుగా రారా? మరి ఇంటికి రావాలి అంటే, నా వెంట నేను తీసుకొని వెళ్ళాలి అంటే మీరు పావనంగా అవ్వాలి, నన్ను పూర్తిగా ఫాలో చేయాలి అన్నారు. ఎవరైతే ప్రేయసిగా పూర్తిగా బాబా పైన బలిహారమై బాబాని జ్ఞాపకం చేస్తారో అలాంటి వారే నన్ను పూర్తిగా ఫాలో చేయగలుగుతారు అన్నారు. మరి ఈరోజు 1 జూలై మురళి. జూలై మాసం అంటేనే తపస్య మాసం. ఎక్కువగా బట్టీలు జరుగుతూ ఉంటాయి మధుబన్లో అయినా అంతటా కూడా. మరి మన స్థితిని పవర్ఫుల్గా చేసుకునేందుకు ఈ మాసం అంతా అవ్యక్త సూచనల్లో ప్రత్యేకంగా జ్వాలాముఖి స్థితి గురించి పాయింట్స్ ఉన్నాయి. మరి బాబా యొక్క మాటల్లోనే విందాము. మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచానికి శాంతినివ్వడం ఇది ఒక్క తండ్రి యొక్క కర్తవ్యమే. కాబట్టి హే శాంతి దేవా అంటూ వారిని పిలుస్తారు. మరి ప్రైజ్ కూడా వారికే లభించాలి. ఎందుకంటే నిజంగా మొత్తం సృష్టిలో శాంతి స్థాపన చేసేది ఒక పరమాత్మ తండ్రి. వారికే పీస్ ప్రైజ్ ఇవ్వాలి. కానీ ఎంతోమంది పీస్ ప్రైజులు తీసుకుంటారు. అసలు విశ్వంలో ఇంకా పీస్ ఎస్టాబ్లిష్మెంట్ జరగక ముందే వారు కేవలం సలహా ఇచ్చారని చెప్పేసి పీస్ ప్రైజ్ ఇచ్చేస్తారు. కానీ వాస్తవంగా శాంతి దేవగా ఉండి శాంతి స్థాపన చేసేవారు ఒక్క పరమాత్మ తండ్రి. ప్రశ్న: ఎలాంటి పిల్లలు తండ్రిని పూర్తిగా ఫాలో చేయగలుగుతారు? జవాబు: ఏ పిల్లలైతే తండ్రి సమానంగా పావనంగా అవుతారో వారే పూర్తిగా ఫాలో చేయగలుగుతారు. ఇందులో రెండో పాయింట్, ఎవరైతే పక్కా ప్రేయసిగా అవుతారో వారే ప్రియుడైన నన్ను పూర్తిగా ఫాలో చేయగలుగుతారు. ఇటువంటి ప్రేయసీలనే నేను నా తోడుగా తీసుకొని వెళ్తాను. అందుకే శాస్త్రాలలో చూపించారు, గోవు తోకను పట్టుకుంటే గమ్యానికి చేరుకున్నారు అని. ఇప్పుడు ఇక్కడ గోవు లేక తోక యొక్క విషయమైతే లేనే లేదు. ఇక్కడ మనం అందరం బ్రహ్మా బాబాను ఫుల్ ఫాలో చేయాలి. బ్రహ్మా బాబాను బ్రహ్మ ముఖాన్ని గోముఖంగా, గోవుగా వర్ణించారు. శివబాబా బ్రహ్మను తన పత్నిగా స్వీకరించారంటే బ్రహ్మ మనందరికీ అలౌకిక తల్లి, ఒక విధంగా గోమాత. అందుకే గోవుతోక పట్టుకుంటే చేరుకుంటారు అని అన్నారు. ఎక్కడికి చేరుకుంటాము? మన గమ్యం. మనమందరము పరంధామానికి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ గోవుతోడే క్రిందకు రావాలి. అంటే బ్రహ్మ ఆత్మ తోడుగానే మనము సత్యయుగంలో పాత్ర వహించేందుకు కూడా రావాల్సి ఉంటుంది. ఓం శాంతి. ఈరోజు పాట నీవు ప్రేమ సాగరుడవు అని. ఓం శాంతి. బాప్ తాత ఇద్దరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇదైతే పిల్లలకి తెలుసు. ఆత్మల తండ్రి శివబాబా. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, నేను పతిత పావనుడను, నేను నిరాకారుడను. మీరు కూడా నిరాకారిగా ఉన్నారు, శాంతి స్వరూపులుగా ఉన్నారు. నిరాకారుడైన తండ్రి కూడా శాంత స్వరూపమే, ఆత్మ కూడా శాంత స్వరూపమే. ఆత్మ స్వధర్మమే శాంతి. మీ నివాస స్థానము శాంతిధామము. ఎప్పుడైతే యజ్ఞాన్ని రచిస్తారో అప్పుడు శాంతి దేవ అని అంటారు. ఎందుకంటే శాంతి సాగరుడైతే పరంపిత పరమాత్ముడే. మొత్తం ప్రపంచానికి శాంతినిచ్చేటువంటి వారు ఒక్కరే. పీస్ ప్రైజులు తీసుకునేటువంటి వారైతే ఎంతో మంది ఉంటారు, కానీ ఒక్కరు కూడా శాంతి యొక్క స్థాపన అయితే చేయలేదు. శాంతి రాలేదు. ఇంకా బాబా అంటారు పీస్ అనేది పీసెస్ అయిపోయింది, అసలు ముక్కలు ముక్కలు అయిపోయింది. ఎవరికైనా ప్రైజ్ లభించినప్పుడు వీరు శాంతి కాముకులు, వీరు శాంతి స్థాపనకు నిమిత్తంగా అయ్యారు అని గొప్ప గొప్ప వారి పేర్లు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు శాంతి మొత్తం ప్రపంచానికి కావాలి.
లేకపోతే అశాంతిగా ఉండేటువంటి వారు ఇంకా ఎక్కువగా అశాంతిని వ్యాపిస్తూ ఉంటారు. ఇది ఉన్నదే రావణ రాజ్యం. రావణుడు శత్రువు కదా, రాముణ్ణి శత్రువని అనరు. రాముని దిష్టి బొమ్మను ఎప్పుడు అలా అవమానించరు. అదే రావణుణ్ణి మాత్రం అందరూ కలిసి దాన్ని ఒక వేడుకగా జరుపుకొని కాలుస్తారు. అంటే రావణుడు శత్రువు అని అర్థమవుతుంది కదా. మరి ఇక్కడ రామ్ అని పరంపిత పరమాత్ముని అంటున్నారు. రామరాజ్యం అందరూ కోరుకుంటారు, కానీ రామరాజ్యం అని దేన్ని అంటారు ఇదెవరికి తెలియదు. కేవలం కొత్త ప్రపంచం కావాలి, ఢిల్లీలో రామరాజ్యం ఏర్పడాలి అని అంటారు. నూతన ఢిల్లీ అంటారు, అంటే న్యూ ఢిల్లీ అని చెప్తారు. పేరైతే పెట్టేశారు. ఢిల్లీ అందరికీ క్యాపిటల్ కదా, మొత్తం భారతదేశానికి క్యాపిటల్. ఢిల్లీ పరిస్థాన్గా ఉండేది. రాధాకృష్ణులు కూడా అక్కడే ఉన్నట్టుగా, అంటే అక్కడే జన్మ తీసుకున్నట్టుగా చూపిస్తారు. వీరిద్దరూ ముఖ్యమైనటువంటి ప్రిన్సెస్ రాధా, ప్రిన్స్ కృష్ణ. కేవలం ఇద్దరే ఉండరు కదా, ఇద్దరికి మళ్ళీ సోదరుడు సోదరి కూడా ఉంటారు. ఇద్దరు వేర్వేరు రాజ్యాల యొక్క రాజకుమారీలు. మరి వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉంటారు కదా. 8 రాజ్యాలను మహిమ చేశారు. అంటే 8 మంది జంటలు ఉంటారు. కేవలం ఇద్దరే ఉండరు కదా, 8 రాజ్యాలు ఉంటాయి అని గాయనం ఉంది. బుద్ధితో ఇది అర్థం చేసుకోవాలి. కేవలం ఒక రాధా కృష్ణుల యొక్క ఫ్యామిలీ మాత్రమే ఉండదు కదా. ఇప్పుడు కృష్ణుడికి ఒక సోదరి ఉంటుంది. ఆ సోదరిని కూడా వారి సరి సమానమైనటువంటి హోదాలో ఉన్నటువంటి రాజులకే ఇస్తారు కదా. మరి అలా చూస్తే రాధకు సోదరుడు ఉంటాడు. మరి రాధ సోదరుడి యొక్క వివాహం జరగాలి అంటే అక్కడ కూడా ఇంకొక మంచి రాయల్ ఫ్యామిలీ ఉండాలి కదా. అలా బాబా అంటారు, ఒకేసారి 8 రాజ్యాలు నడుస్తాయి. ఇవి మీరు అర్థం చేసుకోండి అంటున్నారు. విశ్వాధిపతిగా ఓ జంటగా ఉంటారు, లక్ష్మీనారాయణలు అవుతారు. కానీ ఒక్క లక్ష్మీనారాయణల కుటుంబమే ఉండదు, మిగతా వారు కూడా ఉంటారు అంటున్నారు. అందుకే రాయల్ ఫ్యామిలీ మెంబర్గా అయినా అవ్వండి అని బాబా అంటారు. సత్యయుగంలో తప్పనిసరిగా మిగతా రాజ్యాలు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎన్ని రాజ్యాలు ఉన్నాయో. వృద్ధి జరుగుతూ ఎంత పెరిగిపోయింది. ఫలానా గ్రామం యొక్క మహారాజు అని చిన్న గ్రామాలు కూడా ఎన్నో ఉంటాయి కదా. సత్యయుగంలో అన్నేమీ ఉండవు. అక్కడైతే లక్ష్మీనారాయణల పేరే ప్రసిద్ధమై ఉంటుంది. 2500 సంవత్సరాలు వారి రాజ్యమే నడుస్తుంది. మనుషులు లక్షల సంవత్సరాలైంది అంటారు. ఆలోచించే విషయం ఇది. ఆత్మల కోసం ఇది భోజనం అంటున్నారు. అంటే ఈ విధంగా జ్ఞానం యొక్క చింతన చేయడం ఇదొక ఆత్మకు భోజనం వంటిదే అంటున్నారు. తండ్రి ఆత్మిక భోజనాన్ని పెడుతూ ఉన్నారు. ఇది మీ బుద్ధికి ఆత్మకు భోజనం వంటిది. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకుంది. ఋషులు మునులంతా కూడా ఏమనేవారు, మాకు రచయిత రచన గురించి ఏమీ తెలీదు అనేవారు. ఇప్పుడు మీరు పిల్లలైతే అలా అనరు కదా. మీకైతే రచయిత రచన యొక్క ఆది మధ్యాంతాలు తెలుసు. మీరు మీ 84 జన్మల గురించి తెలుసుకున్నారు. ఆదిలో మీరే దేవీ దేవతలుగా ఉండేవారు. తర్వాత మధ్యలో రావణుడు ప్రవేశించడంతో వికారీగా అయిపోయారు. ఇప్పుడు ఇది అంత్యకాలము, పూర్తి ఎండింగ్ వచ్చేసింది. మీకు తెలిసి ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది, మళ్ళీ సత్యయుగం ఆది వస్తుంది అని. ఆదిలో రామరాజ్యం ఉంటుంది, మధ్యలో రావణ రాజ్యం మొదలవుతుంది. ఇప్పుడు రావణ రాజ్యం పూర్తయి మరల తిరిగి రామరాజ్యం ఆరంభమవుతుంది. నరుడే నారాయణుడిగా అవ్వాలి కదా. ఇదంతా కూడా సత్యనారాయణుని కథగా చెప్పవచ్చు. ఇవన్నీ విషయాలను బాబా సత్యనారాయణ కథ అంటున్నారు. మీకు తెలుసు నరుడెలా నారాయణుడు అవుతారు. ఈ నరుడు నారాయణుడిగా పరివర్తన చెందేటువంటి కథని సత్యనారాయణ కథ. సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ గీత అంటారు. శ్రీమద్ భగవద్గీత
శ్రీమతం లభించేది శ్రేష్టంగా తయారవ్వటానికి. స్త్రీ అని అనేది శ్రేష్టమైన వారిని పిల్లలకు తెలుసు. ఒక్క గీతా శాస్త్రమే దేవీ దేవతా ధర్మం యొక్క శాస్త్రం. దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరిగేది సంగమ యుగంలో. సత్యయుగంలో అయితే పతితులెవరు ఉండరు, పావనంగా ఏ పురుషార్థం అక్కడ ఉండదు. ఇప్పుడు మీకు ఈ విషయాలన్నింటినీ బాబా అర్థం చేయిస్తున్నారు. గీతను పతిత పావని అని అనరు. గీత ద్వారా ఎవరు పావనంగా కాలేదు. గీత భగవంతుణ్ణి పతిత పావనుడు అని అంటారు. ఈ విషయాలను మంచి రీతిగా అర్థం చేసుకొని జ్ఞాపకం చేయాలి. గీత ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క శాస్త్రం. గీతా సమయమే మహాభారత యుద్ధం కూడా జరిగినట్టుగా చూపించారు. అంటే గీత వినిపించిన సమయంలోనే గీత పూర్తయిన తర్వాత, గీతా జ్ఞానం తర్వాత యుద్ధం ఆరంభమైనట్టుగా చెప్తారు. దీంతో అనేక ధర్మాలు వినాశనమై ఒకే ధర్మం యొక్క స్థాపన జరిగింది అంటారు. మహాభారత యుద్ధం జరిగి ధర్మ స్థాపన జరిగింది అంటారు. గీత విషయంలో దేవీ దేవతా ధర్మం యొక్క శాస్త్రం అంటారు. బ్రాహ్మణుల శాస్త్రం కాదది. బ్రాహ్మణుల పేరు అసలు గీతలో లేనే లేదు. పరంపిత పరమాత్ముడే వచ్చి బ్రహ్మ ద్వారా ఈ అన్ని వేద శాస్త్రాల సారాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, సత్యయుగంలో అయితే బ్రాహ్మణులు ఉండరు. అక్కడ లక్ష్మీనారాయణులు దేవతలు ఉంటారు. బ్రహ్మనే విష్ణువుగా అవుతారు. చిత్రాలలో చూపించారు బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణుపురి యొక్క స్థాపన అని. బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరు కలిసి ఒకేసారి అయితే ఉండరు కదా. బ్రహ్మ పాత్ర ముందు జన్మలో ఉంటుంది, తర్వాత విష్ణువుగా అవుతారు. బ్రహ్మ ద్వారా దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఇవన్నీ డీటెయిల్గా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు పిల్లలు, మీకు తెలుసు, శివబాబా స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. హక్కుదారులు మీరే కదా అంటున్నారు. తండ్రి నుండి తీసుకునే హక్కు మీకు ఉంది. ముఖ్యమైనవి 4 ధర్మశాస్త్రాలు. శ్రీమద్ భగవద్గీత నంబర్ 1 శాస్త్రం. దీనితో నంబర్ 1 ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఆ తర్వాత ఇస్లామీలు, ఆ తర్వాత బౌద్ధీలు, ఆ తర్వాత వచ్చేది క్రిస్టియన్లు. ఒక్క గీతలోనే శ్రీమద్ భగవద్గీత అని రాసి ఉంది. ఇంకే శాస్త్రంలోనూ అలా రాసి లేదు. శ్రీమద్ ఇస్లామీ, శ్రీమద్ బౌద్ధి శాస్త్రం అని అనరు. శ్రీమద్ భగవద్గీత అంటారు. అది ఉన్నది ఒక్కటే. మరి దాంతో ఏ ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది? ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. అది కూడా ఈ కలియుగ అంతిమ సమయంలో. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు బాబా మనకి టీచర్ రూపంలో చదివిస్తూ ఉన్నారు. ఇవి బుద్ధిలో ఉండాలి. బాబా మనకు తండ్రి, టీచర్ కూడా. బాబా చదువుతో సర్వులకు సద్గతిని ఇస్తూ ఉన్నారు. వారు సద్గురువు కదా. తండ్రిని అందరూ జ్ఞాపకం చేస్తారు. ఇప్పుడు గీతలో శ్రీకృష్ణుని పేరును వేశారు. వారేమి జ్ఞానసాగరుడు కాదు కదా. జ్ఞానసాగరుడైన తండ్రి టీచర్ అయి ఇప్పుడు చదివిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ తండ్రి టీచర్ అయి చదివిస్తూ ఉన్నారు. ఇవన్నీ కొత్త విషయాలని మీరు వింటున్నారు. శాస్త్రాలు మొదలైన వాటిని చదువుతూ వచ్చారు, కానీ వాటిల్లో ఇవి లేవు. ఇప్పుడు మీకు తండ్రి ద్వారా డైరెక్ట్గా వినే అవకాశం లభించింది. ఇంతకుముందు శరీరధారి మనుషుల ద్వారా వింటూ వచ్చారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, మేమాత్మలం వాస్తవంగా అశరీరిగా ఉండేవారిమే. ఆ తర్వాత శరీరాన్ని ధారణ చేశాం. తండ్రి కూడా అశరీరి. శివలింగాన్ని తయారు చేస్తారు. ఆత్మ శరీరం ద్వారా వారిని పూజిస్తుంది. పిలుస్తూ ఉంటారు, హే పరంపిత పరమాత్మ, వచ్చి పతితులను పావనంగా చేయండి అని. లింగానికి పూజ చేస్తారు. కానీ బాబా అంటే, నేను అంత పెద్దగా ఉంటానా? నేనసలు బిందువుని కదా. మీరు నన్ను పతిత పావన అని పిలిచారు. లింగాన్ని పూజిస్తారు, కానీ ఏమైనా అర్థమవుతుందా? పతిత పావనుడు తండ్రి, వారిని పిలుస్తూ వచ్చారు. శివుడే భగవంతుడు, ఈశ్వరుడు. బస్ ఇలాగే జ్ఞాపకం చేస్తూ ఉంటారు.
మరి వారిని బాబా అంటున్నారంటే బుద్ధిలో తండ్రి అన్నప్పుడు తండ్రి నుండి వారసత్వం లభించాలి కదా అనే ఆలోచన తట్టాలి కదా. మరి మనం పూర్తిగా వారసత్వాన్ని తీసుకోవాలని కూడా అనిపించాలి. మనకి వారసత్వం లభించింది కాబట్టి మనం వారిని పూజిస్తూ ఉన్నాం. భారతవాసీలకు వారసత్వం నిజంగా లభించింది, కానీ ఎప్పుడు లభించింది ఇది మర్చిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటున్నారు. పిల్లలు అంటారు, మేము బాబా వద్దకు వెళ్తున్నాము అని. శివబాబా బ్రహ్మ తను ద్వారా వచ్చి మనకి అర్థం చేయిస్తూ ఉన్నారు. త్రిమూర్తి పేరు ప్రసిద్ధమై ఉంది కదా, త్రిమూర్తి మార్గము అని పేరు కూడా పెట్టారు. తండ్రి మహిమ చాలా ఉంది. పాటలో విన్నారు కదా, నీవు ప్రేమ సాగరుడవు అని. మరి సర్వుల సద్గతి దాత కూడా వారి, సర్వులకు సుఖము శాంతినిచ్చేటువంటి వారు, సర్వులకు దుఃఖహర్త సుఖకర్త, చాలా ప్రియమైనటువంటి వారు. వారికన్నా ప్రియాతి ప్రియమైనటువంటిది ఇంకొకటి ఏది ఉండదు. ఏ తండ్రి అయితే స్వర్గానికి యజమానిగా చేస్తూ ఉన్నారో మరి వారిని తప్పనిసరిగా ప్రేమించాలి కదా. వారు అనంతమైన తండ్రి. వారు ఏమంటున్నారంటే, పిల్లలు, నా ద్వారా స్వర్గం యొక్క రాజ్యభాగ్యం మీకు లభిస్తుంది. మీరాత్మలు పరస్పరం సోదరులుగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి ద్వారా వింటున్నారు. ఆత్మలన్నీ తండ్రిని జ్ఞాపకం చేస్తాయి. బాబా వచ్చి మమ్మల్ని పావనం చెయ్యండి అని పిలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆత్మ అంటుంది, బాబా స్వయం వచ్చారు నన్ను పావనంగా చేయటానికి అని. బాబా ఏమంటున్నారు, పిల్లలు 5000 సంవత్సరాల పూర్వం కూడా నేను మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు మీరు నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ వికర్మలన్నీ వినాశనం అవుతాయి, అలాగే మీ దుఃఖాలన్నీ దూరం అవుతాయి. పిలుస్తూ ఉంటారు, ఓ పతిత పావన రండి అని. అంటే చప్పట్లు కొడుతూ ఉంటారు, గుండెలు బాదుకుంటూ ఉంటారు. ఓ పతిత పావన సీతారామ రండి అంటూ దుఃఖంలో భగవంతుని వేడుకుంటారు. స్వయం పతితంగా ఉన్నారు కాబట్టి అలా పిలుస్తున్నారు కదా. ఇది ఉన్నదే నరకం. దీన్ని రౌరవ నరకం అని అంటారు. గరుడ పురాణంలో చాలా అశ్లీలమైనటువంటి విషయాలను రాసేశారు. ఇవి చేస్తే ఇలా అవుతారు, ఇలా చేస్తే ఇలా అవుతారు అని రోచకమైనటువంటి విషయాలను రాశారు. గోవుతోక పట్టుకుంటే స్వర్గ గమ్యానికి చేరుకున్నారు అని అంటారు. నిజంగా గోవుతోక పట్టుకుంటే స్వర్గానికి వెళ్ళిపోతారా? ఇలా ఏవేవో రాశారు. ఇప్పుడు జంతు విషయమైతే కాదిది, గోమాత కదా. మీ తోక అంటే కన్యలు మాతలైనటువంటి మీరు ఎవరైతే జ్ఞానాన్ని పంచడానికి నిమిత్తమై ఉన్నారో, మీ తోక అంటే మిమ్మల్ని ఫాలో చేస్తూ మీ వెంట నడిచినట్లయితే, మీ వెనకాల వచ్చినట్లయితే వారికి దారి లభిస్తుంది, స్వర్గానికి వెళ్ళే గమ్యం లభిస్తుంది అని అంటున్నారు. ఎప్పటి వరకైతే మీ వెనక రారో అప్పటి వరకు వారికి దారి తెలియదు కదా. తోక విషయం అయితే లేనే లేదు. ఇక్కడ తోక అంటే అర్థం ఏంటి అంటే వెంట వెళ్ళడం. ఎవరైనా చూడండి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితోడే ఎప్పటికీ వెళ్తూ వాళ్ళతోనే ఉంటే ఏమంటారు, ఏంటి మీరు వాళ్ళ తోక పట్టుకొని ఉంటున్నారు అని అంటారు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడు చూసినా వాళ్ళ వెంటనే ఉంటున్నారు అని. అలా బాబా అంటున్నారు, మీ తోక అనగా మీ వీపు ఎప్పటి వరకైతే పట్టుకోరో అప్పటి వరకు దారి తెలియదు అంటారు కూడా. మీ తోక పట్టుకుంటే నేను తీరం చేరుతాను అని. ఇప్పుడు ఇక్కడ తోకను పట్టుకోవడం అంటూ ఏమీ లేదు, కానీ ఫాలో చెయ్యాలి. సన్యాసుల యొక్క ఫాలోవర్స్ ఎంతో మంది ఉంటారు, కానీ ఫాలో చేయడము అనగా పవిత్రంగా అవ్వటం. ఇప్పుడు మీరైతే సత్యాతి సత్యమైన ఫాలోవర్స్గా ఉన్నారు. శివబాబా అంటారు, నేను వచ్చిందే మీ అందరినీ నా వెంట తీసుకొని వెళ్ళేందుకు. ఇప్పుడు మీరు నా స్మృతిలో ఉండండి, మీ పాపాలన్నీ భస్మం అయిపోతాయి. పావనంగా అవ్వకుండా ఎవరు కూడా ఫాలో చెయ్యలేరు. మీరు ఫాలో చెయ్యాలి అంటే ముందు పావనంగా పవిత్రంగా ఉండండి అంటారు. శివబాబాను పూర్తిగా ఫాలో చెయ్యాలి. మీరు ఇక్కడ కూర్చున్నది ఫాలో చెయ్యటానికి. భక్తి మార్గంలో కూడా మీరు నన్ను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీకు తెలుసు కదా, ఆత్మలన్నీ ప్రేయసీలుగా ఉన్నాయి. పరమాత్ముడే ప్రియుడు. ఆత్మ
ఆ పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేస్తుంది. ఆత్మలన్నీ వారిని జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. వారు ఆత్మలను తన వెంట తీసుకొని వెళ్ళేందుకే వచ్చారు. వారేమంటున్నారంటే, నన్ను ఫాలో చేయండి, అప్పుడు మీరు నా తోడుగా రాగలుగుతారు. ఎలా ఫాలో చేయాలి అది కూడా అర్థం చేయిస్తున్నారు. నేను పావనమైన వాడిని, మీరేమో పతితంగా ఉన్నారు. మరి నన్ను ఫాలో చేయడం అంటే ఏంటి? మీరు కూడా పావనంగా అవ్వాలి, అప్పుడు ఫాలో చేసినట్టు. వికారిగా ఉంటే మీరెక్కడ నన్ను ఫాలో చేస్తున్నట్టు? ఫాలో చేయటానికి ముందు నా సమానంగా పవిత్రంగా కండి. నేను పతితులను నా వెంట శాంతిధామానికి తీసుకొని వెళ్తానా? అస్సలు తీసుకెళ్ళనంటారు బాబా. ఇంతమంది మనుషులున్నారు, భక్తి చేస్తూ జపతపాలు దాన పుణ్యాదులు ఎన్నో చేస్తూ ఉన్నారు, ముక్తిని పొందాలి అనే తపనతో. ఎందుకంటే ఇక్కడ చాలా దుఃఖం ఉంది కదా, అందుకే అందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి, ఆ ముక్తిధామానికి చేరుకోవాలి అని పరితపిస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, పవిత్రంగా అయితే కావాల్సిందే. మీరు ఒకవేళ పరంధామం రావాలి అనుకుంటే పవిత్రంగా అవ్వండి. అయితే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో ప్యార్, ఇంకొకటి మార్. చాహే ప్యార్ సే యా మార్ సే అంటారు బాబా. అంటే ప్రేమతో నేను చెప్పినప్పుడు, శిక్షణ ఇచ్చినప్పుడైనా మీరు మారండి, లేకపోతే శిక్షలు ఉంటాయి, దెబ్బలు పడతాయి. నేను పావనంగా ఉన్నాను కాబట్టి మిమ్మల్ని కూడా పావనంగా తయారు చేస్తున్నాను. నేను వచ్చేది బ్రహ్మ తనువులోనే, నేను రచయితను, నేను ఈ బ్రహ్మ తనువులోనే వస్తాను. బ్రహ్మ ద్వారా తండ్రి దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన చేస్తున్నారు అనేది చూపించబడింది. మీరు బీకేలు మీరే తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు శివబాబాను కూడా ఫాలో చేయాలి. బాబా అంటారు, నా స్మృతిలో ఉన్నట్లయితే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, పావన ప్రపంచానికి తీసుకెళ్తాను. చూడండి, భగవంతుడు మనతో ప్రమాణం చేసి చెప్తున్నారు, మీరు నా స్మృతిలో ఉంటే నేను ప్రమాణం చేస్తున్నాను, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, మిమ్మల్ని అందరినీ కొత్త ప్రపంచానికి తీసుకెళ్తాను అంటున్నారు. ఇంకొక ఉపాయమే లేదు. అంటే స్మృతి తప్ప దీనికి ఇంకొక ఉపాయం లేనే లేదు. పతిత పావన అని అంటారు. అలా అన్నప్పుడు దృష్టి పైకి వెళ్తుంది, అంతే తప్ప గంగా నీళ్ళ వైపు వెళ్తుందా? పతిత పావన అని పిలిచినప్పుడు నీళ్ళని చూడరు, పైకి చూస్తారు, భగవంతుని వైపు చూస్తారు. గంగా పతిత పావని ఏమీ కాదు. గంగా నీటిలో కొంత పవర్ ఉంది. అది మంచి మంచి ఔషధ విలువలు ఉన్నటువంటి వనమూలికల పై నుండి ప్రవహించుకుంటూ రావడం వలన ఆ నీటిలో కొంచెం పవర్ ఉంది. అది శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ప్రదానం చేయడంలో తోడ్పడుతుంది. అంతే తప్ప ఆత్మనైతే నీరు తాకదు కదా, ఆత్మ అయితే మునగదు కదా. ఆత్మను ఏ తత్వము ఏ రకంగా కూడా తాకే ప్రయత్నం చెయ్యలేదు. అందుకే బాబా అంటారు, నీరు ఆత్మని ఎలా పావనంగా చేస్తుంది? తాకనే తాకనప్పుడు. ఇక్కడ పతిత పావనుడు పరమాత్ముడు, పరమాత్ముని యొక్క స్మృతితో ఆత్మ పావనంగా అవుతుంది. నదులన్నీ సాగరం నుండి వెలువడినటువంటివి కదా, ఇప్పుడు మీ తోకనే పట్టుకోవాలి. మరి బాబా అంటారు, మీరు పావనంగా అవ్వాలి, నన్ను ఫాలో చేయాలి, అప్పుడే నేను నా తోడుగా తీసుకెళ్తాను. బాబా అంటారు, మీరు నా తోడుగా ఉండేటువంటి వారు కదా, ఇప్పుడు 84 జన్మల చక్రంలో తిరుగుతూ పతితంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ నా స్మృతిలో ఉండండి, పావనంగా అవుతారు. సన్యాసులు కూడా గృహస్థులతో అంటూ ఉంటారు, మీరు మమ్మల్ని ఫాలో చెయ్యాలి అంటే మీరు కూడా ఇల్లు వాకిలు వదలాల్సి వస్తుంది అని. బాబా చెప్తున్నారు, నేనైతే పరంధామంలో ఉంటాను, మీరు ఇంతకీ నా తోడుగా వస్తారా, లేకపోతే ఇక్కడే విషయసాగరంలోనే ఉంటారా? ఇక్కడ ఉండడమే నచ్చుతుందా? మీరు పిలిచారు కదా, ఓ పతిత పావన రండి అని. ఇప్పుడు తండ్రి స్వయంగా తీసుకొని వెళ్ళేందుకే వచ్చారు. మరి కల్పకల్పం వచ్చి బాబా పిల్లల్ని తన వెంట తీసుకొని వెళ్తారు. మళ్ళీ సత్యయుగంలో మీరు చాలా సుఖంగా ఉంటారు.
కాబట్టి అక్కడ ఎవ్వరు నన్ను జ్ఞాపకమే చెయ్యరు అంటున్నారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానిగా ఉండేవారు. వీరికి అంతటి సుఖాన్ని ఎవరిచ్చారు? హెవెన్లీ గాడ్ ఫాదర్ బాబా గుర్తు చేయిస్తూ ఉంటారు. మీరు నా జయంతిని జరుపుతూ వచ్చారు కదా. పరంపిత పరమాత్ముని యొక్క జయంతిని భారతవాసులందరూ జరుపుతారు. ఈ భారతదేశమే నా యొక్క జన్మస్థానము. క్రిస్టియన్లైతే ఇది నమ్మరు, వారు క్రైస్టునే నమ్ముతారు. శివ జయంతిని కూడా భారతవాసీలే జరుపుకుంటారు. సర్వులకు పతిత పావనుడైన తండ్రి యొక్క బర్త్ ప్లేస్ ఈ భారతదేశం. ఇది సర్వుల పతిత పావనుడైన తండ్రి యొక్క జన్మభూమి. వారు సర్వులకు సుఖాన్ని ఇచ్చేటువంటి వారు, అందరికీ ముక్తిని ప్రసాదించేటువంటి వారు. మరి భారత్ ఎంత ఉన్నతమైనది మీకు తెలుసు. డ్రామా అనుసారంగా బాబా అన్నారు, ఎప్పుడైతే నా పిల్లలు చాలా దుఃఖితులవుతారో అప్పుడు నేను వస్తాను, వారసత్వాన్ని ఇస్తాను. తండ్రి జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తున్నారు. బాబా అంటారు, మీరు నన్ను ఫాలో చేయండి. మీకు తెలుసు కదా, మనం ఆత్మలం వికారీగా అయ్యాం, అందుకే శరీరం కూడా వికారీగా అయ్యింది. సతయుగంలో ఆత్మ పవిత్రంగా ఉంటుంది, శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇప్పుడు బాబా అంటారు, పిల్లలు పావనంగా కండి. స్మృతి ద్వారానే తమో ప్రధాన ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి నుండి స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు మేము ఆత్మలము, పరస్పరంలో సోదరులము. ఇది పక్కా చేసుకోవాలి. చాలా ప్రేమగా ఉండాలి. తండ్రి ఎలా ప్రియాతి ప్రియమైన వారో అలా ప్రియంగా కావాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానంగా పావనంగా అయి తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. తండ్రి తోడుగా ఇంటికి తిరిగి వెళ్ళేందుకు, అంటే శాంతి ధామానికి వెళ్ళేందుకు తప్పనిసరిగా పావనంగా అవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఆత్మిక దృష్టిని పక్కా చేసుకోండి అంటున్నారు. బాబా ఎంత ప్రియంగా ఉన్నారో అంత ప్రియంగా మీరు కూడా అవ్వాలి అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో పూర్తిగా ఫాలో అవ్వండి. శాంతిధామం ఇంటికి వెళ్ళడానికి తప్పనిసరి పావనంగా అవ్వాలి అన్నారు. వరదానము, బలహీన ఆత్మలలో శక్తుల యొక్క ఫోర్స్ ని నింపేటువంటి జ్ఞానదాత వరదాత భవ. నిర్బలంగా ఉన్నటువంటి ఆత్మలలో శక్తుల యొక్క ఫోర్స్ ని నింపేటువంటి జ్ఞానదాతాసు వరదాత భవ. వివరణ, వర్తమాన సమయంలో బలహీన ఆత్మలలో అంత శక్తి లేదు, హై జంప్ ఇవ్వలేరు, వారికి ఎక్స్ట్రా ఫోర్స్ అనేది కావాలి. మరి విశేషాత్మలైనటువంటి మీరు స్వయంలో విశేషమైన శక్తులను నింపుకొని హై జంప్ను ఇప్పించండి. దీని కొరకు జ్ఞానదాతతో పాటుగా శక్తుల యొక్క వరదాతగా కండి. రచయిత ప్రభావం రచన పైన పడుతుంది కదా, కాబట్టి వరదానిగా మీ రచనకు సర్వశక్తుల యొక్క వరదానమును ఇవ్వండి. ఇప్పుడు ఇదే సేవ చేసే అవసరం ఉంది. స్లోగన్, సాక్షిగా ప్రతి ఆటను చూడండి, అప్పుడు సురక్షితంగానూ ఉంటారు, మజా కూడా అనిపిస్తుంది, అంటే సంతోషంగా కూడా ఉంటారు. సాక్షి స్థితి వలన ఎలాంటి వినాశన దృశ్యాలైనా కావచ్చు, ఇంకే రకమైన పరీక్షలైనా కావచ్చు, సాక్షిగా చూడడం వలన ఆటలాగా అనిపిస్తుంది, మజా కూడా ఉంటుంది. అవ్యక్త ఇషారా, జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ
శక్తిశాలి స్మృతి యొక్క అనుభవం చెయ్యండి. మహాన్ తపస్వి ఆత్మలైన మీరు జ్వాలారూప శక్తిశాలి స్మృతి ద్వారా ప్రాప్తి యొక్క కిరణాలను అనుభూతి చేసుకోండి మరియు చేయించండి. మీ తపస్వి స్వరూపము ఇతరులకు ఇచ్చేటటువంటి స్వరూపంగా ఉంది. ఎలాగైతే సూర్యుడు విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తాడు మరియు వినాశీ ప్రాప్తుల యొక్క అనుభూతిని కూడా చేయిస్తాడు, అలాగే మీరు కూడా మీ తపస్వి స్వరూపం ద్వారా శాంతి మరియు శక్తి యొక్క కిరణాలను ఇవ్వండి. ఈరోజు స్వమానము: నేనాత్మను, జ్ఞానదాతను, వరదాతను. రోజంతట్లో బాబా నుండి సర్వశక్తులను తీసుకుంటూ వరదాని స్వరూపంలో స్థితులై మన రచన మొత్తం విశ్వ ఆత్మలందరికీ ఈ శక్తుల వరదానమును ఇద్దాము. ఓం శాంతి.